5 years, what is your first priority? నీ మొదటి ప్రాముఖ్యత నీవు దేవునికి ఇస్తున్నావా? దేనికి ఇస్తున్నావు? ఎందుకంటే మన బైబిల్లో ఒక వాక్యం ఉంది, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యాన్ని అంట మొదట వెతకాలంట, అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడతాయి. ఈ వాక్యాన్ని మన జీవితంలో కొన్నిసార్లు కొంచెం రివర్స్గా అప్లికబుల్ చేస్తాం. మొదట మనకు కావాల్సిన అన్ని వెతికి తర్వాత దేవుని వెతకడం మొదలు పెడతారు. సహోదరుడు సహోదరి, దట్ విల్ నాట్ వర్క్. అది పని చేయదు. ఎందుకంటే నీవు మొదట ప్రయారిటీ దేవునికి ఇచ్చినప్పుడు, అప్పుడు దేవుడికి నువ్వు చెప్తున్నట్టు, దేవా నా జీవితంలో మొదటి స్థానం నీది, ప్రయారిటీ నువ్వు, నీవే నా ప్రైమ్ పర్సన్, నా లైఫ్లో ముఖ్యమైన వ్యక్తివి, ముఖ్యమైన దేవుడు, నా తండ్రివి అని నీవు దేవుడికి చెప్తున్నట్టు. మరి దశమ భాగంలో కూడా చాలామంది ఇదే ఫెయిల్ అవుతారు. ఏంటి అంటే మొదట 10 దేవుడికి అర్పించినప్పుడు మరి మిగతా 90% పరిశుద్ధపరచబడుతుంది. దాని అర్థం ఏంటి అంటే, పరిశుద్ధము అంటే సాతాను ముట్టలేనిది. అది ఎప్పుడైతే సాతాను ముట్టలేరు, మరి గొంగల పురుగులు, పసర పురుగులు అనే మన మహాసైన్యం తినివేసిన పంటని దేవుడు తిరిగి ఇచ్చేస్తాడంట. అయితే ఎప్పుడైతే మరి ఆ యొక్క పంటను తినకుండా దేవుడు ఆ మిగతా 90% దేవుడు కంచె వేస్తాడంట. ఎందుకు? మొదట దశమ భాగము నీవు దేవుడికి ఇచ్చావు కాబట్టి. అలాగే నీ జీవితంలో మొదట ఫస్ట్ ప్రియారిటీ, పొద్దున్న లేచిన వెంటనే ఏం చేస్తున్నావు? ఫోన్ చెక్ చేసుకుంటున్నావా? ఓకే. మరి తర్వాత ఏం చేస్తున్నావు? ఎలా నీ డే స్టార్ట్ చేస్తున్నావు? స్టార్ట్ యువర్ డే విత్ ద లార్డ్, థ్యాంక్ ద లార్డ్. మరి దేవునికి మరి ఈ రోజు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెప్పు. మరి వాక్యం కొంచెంసేపు వాక్యం చదవలేకపోతున్నావా? లేదా ఓపెన్ చేసిన వీడియోస్ చూడండి. హల్లెలూయా. నా వీడియోస్ అనే కాదు, ఎవరైనా మరి మీరు ఏ దైవజనుడిని అయితే మీరు చూస్తున్నారో, స్టార్ట్ అ డే విత్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. మరి ఈ రోజు కనుక మనం చూసుకుంటే సోషల్ మీడియాలో దేవుని యొక్క వాక్యానికి కొదవ లేదు. ఎంతోమంది గొప్ప దైవజనులు మరి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎంతోమంది వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని పోస్ట్ చేస్తున్నారు. మరి పొద్దున్న లేచి ఫోన్ ముడుతున్నావా? ఆ ఫోన్తో మొదలుపెట్టు దేవుని యొక్క వాక్యం ద్వారా. హల్లెలూయా. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతికినప్పుడు, మొదట ఆయనకి కనుక నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, నరులు దేని గురించి కష్టపడుతున్నారు, మరి ప్రపంచం దేని గుండా వెళ్తుంది, ప్రపంచం దేనికి మరి లోబడుతుంది, దేని గురించి బాధపడుతుంది, అది దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడంట సహోదరుడు సహోదరి. హల్లెలూయా. మరి మనం చెప్పనక్కర్లేదు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తాడు, ఈ ప్రపంచం అంతా దేని గురించి వెంబడిస్తుంది ఇప్పుడు అని చెప్పేసి. ఐశ్వర్యం గుండా వెంబడిస్తుంది, మరి డబ్బు గుండా వెంబడిస్తుంది. సహోదరుడు సహోదరి, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉంటుందో, బైబిల్లో ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునంట. హల్లెలూయా. నరుడి కష్టము చేత అది పెరగదంట. అయితే ఎప్పుడైతే మరి దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు ముంగడికి వెళ్తున్నప్పుడు, మరి నీ జీవితంలో ప్రతి ఒక్కటి ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడైతే ఈయన యొక్క వాక్యాన్ని మరి నువ్వు ధ్యానిస్తావో, మరి బైబిల్లో ఉంటుంది ఏమనంటే, నీవు నీ యొక్క మార్గాన్ని సరళపరుచుకుంటావు అంట. హల్లెలూయా. తద్వారా యూ షల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్. ఎప్పుడైతే మరి నీ యొక్క మార్గము సరళపడుతుందో, మరి నీ యొక్క మార్గంలో నువ్వు వర్ధిల్లుతావో, ఆశీర్వదింపబడతావో, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుందంట. సహోదరుడు సహోదరి, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు, దేవుని యొక్క ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వు. ఈ వాక్యము ప్రార్థన అంటే ఏమో కాదు, దేవునితో ఈ భూమి మీద మనము సహవాసం కలిగి ఉండడము. దీనికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మరి ఒకసారి ఆ వచనాన్ని మీ కొరకు చదువుతాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏదైతే లోకం వెతుకుతుందో, ఏదైతే లోకం కావాలనుకుంటుందో, అది నిన్ను వెంబడించేటట్టు ఈ దేవుడు చేస్తాడంట. హల్లెలూయా.